హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మొక్కజొన్న కంకులు పచ్చివి వీటితో గ్యారెలు చేయాలనుకుంటున్నాను. ఆ పొట్టు తీస్తే రాదు కదా, అందుకే ఇలా షాక్తో తీస్తే తొందరగా వచ్చేస్తుంది. ఒలవడానికి కూడా నేను ఇలా ఫస్ట్ ఒక లైన్ షాక్తో తీస్తున్నాను. ఇలా తీయడం వల్ల తర్వాత తీసుకోవడం ఈజీ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇలా ఒక లైన్ మొత్తం తీసేసుకోవాలి, తర్వాత ఇలా ఈజీగా వచ్చేస్తాయి అన్నీ. ఈ ట్రిక్ మీకు చెప్తున్నాను ఎందుకంటే అలా ఇలా తీస్తే ఈజీగా తీయొచ్చు అని తెలియాలని చెప్తున్నాను. ఇలా ఒక చాట్లో పోసుకొని అన్నీ చెరుగుతాను. చెత్త ఉంటుంది కదా, అందుకే చెరిగి మళ్ళీ డబ్బాలో పోసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిపాయలు వేస్తున్నాను, జీలకర్ర, ఎల్లిపాయలు, జీలకర్ర వేసి మొక్కజొన్న గింజలు కూడా వేసి పట్టుకుంటున్నాను. ఇందులో వాటర్ వేయలేదు నేను, ఒకసారి పట్టి చూద్దామనేసి పట్టాను. కొంచెం గట్టిగా వచ్చింది, మెత్తగానే ఉంది, కాకపోతే పేస్ట్ కొంచెం గట్టిగా అనిపించింది. మళ్ళీ సెకండ్ టైం వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇందులో, కాకపోతే నేను కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కొంచెం క్రిస్పీగా రావాలని. ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ పట్టినప్పుడు కొంచెం గట్టిగా వచ్చింది కదా, అందుకోసమే మెత్తగా రావడానికి మళ్ళీ ఒకసారి వాటర్ వేసి పట్టేసుకున్నాను. పేస్ట్ ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత చాలా మెత్తగా వచ్చింది, బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉల్లిపాయలు కట్ చేసినవి అన్నీ వేసుకుంటున్నాను. ఇందులో పచ్చిమిర్చి మాత్రం వేయట్లేదు, ఎందుకంటే మా పిల్లలు పచ్చిమిర్చి ఇష్టపడరు, తినరు, అందుకోసమే అవి ఆపాను. ఇవి కలిపి వాళ్ళకి తీసిన తర్వాత లాస్ట్లో వేస్తాను అవి కూడా. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నాను. వంట సోడా యాడ్ చేస్తున్నాను. వంట సోడా వేసి కొంచెం మళ్ళీ కలుపుకొని తగినంత సాల్ట్, మళ్ళీ కలుపుకున్న తర్వాత కొంచెం తగినంత కారం కూడా వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఎంత బాగా కలిపిన తర్వాత పిల్లల కోసం అని తీసేసాను, కొంచెం వాళ్ళకి కొంచెం పక్కకు పెట్టి మళ్ళీ ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను మా కోసం. ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నాను. తర్వాత ఒక కవర్కి కొంచెం వాటర్ తడిపి పెట్టాను, దానిపైన ఇలా ఒత్తేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కొంచెం క్రిస్పీగా రావాలంటే మధ్యలో హోల్ పెట్టుకోండి, కొంచెం మెత్తగా రావాలంటే హోల్ తీసేయండి, కొంచెం మెత్తగా ఉంటాయి.
ఇదైతే ఒక 4 వేసుకుంటున్నాను నేను గారెలు. ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేయడం కోసం కొంచెం ముద్ద వేస్తున్నాను. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు గారెలు వేసుకుంటున్నాను. నేను వేస్తున్నాను, మా అత్తయ్య కాలుస్తుంది. మళ్ళీ కొంచెం వాటర్ తడిపి పెట్టేసి మళ్ళీ ఒత్తేసుకుంటున్నాను గారెలు. ఫస్ట్ టైం 4 వేసాను కదా, ఇప్పుడు 6 వేస్తున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ టైం చూసేవాళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటున్నాను. ఇందులో ఒకదానికి చిల్లు పెట్టలేదు, అలాగే వేసుకుంటున్నాను. అలా మీకు ఇష్టం ఉంటే చిల్లు పెట్టకుండానే వేసుకోండి. ఇట్లా ఒత్తట్లేక శుద్ధి పెట్టి ఒత్తి వేయాలా? వేయద్దా? మంచిగా ఉండద్దా? మంచిగానే ఉంటాయి. ఎట్లా వేసుకొని తిన్నా కడుపులకే పోతాయి. కడుపులో పోతే ఎవరికన్నా ఇస్తే పేర్లు పెడతారు. ఎవరు పెట్టరు. సౌందర్య చెప్పాలంటే హైలైట్. సౌందర్య చెప్పాలంటే హైలైట్ అప్పాలట. మస్తు ఉంటాయి. టేస్టీ ఐటమ్ మొత్తం. ఐటెం టేస్ట్ తింటే ఇంకా తినబుద్ధి కావాలి. మజా మజా ఉంటాయి అంటే అత్త చూడు, సూపర్ మజా ఉంటుంది. మజా. నాకు కొంచెం ఎక్కువ ఇస్తావు మరి. ఇస్తా ఇస్తా. మీ కొడుకే పెట్టుకుంటావా? నీకు ఇస్తా. మరి నా కొడుకులకు? నీ కొడుకులు వస్తే ఇస్తా. అయితే నీ కొడుకు ఇయ్యవా? నా కొడుకు తింటాడు. కొడుకు కంటే కోడలికి ఎక్కువ ఇస్తుందట మా అత్తమ్మ. ఫైనల్గా గారెలు చాలా బాగా వచ్చాయి. మీ ఇంట్లో గారెలు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.